మా నాన్న సత్యవేడు పక్కన ఉన్న మాదరపాకంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. ఆ రోజుల్లో మాకు ఎలాంటి సైకిల్ గానీ బైక్ గానీ లేదు. మా ఇంటి నుంచి సత్యవేడు టవర్ క్లాక్ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండేది. రోజు నాన్న క్యారీ కట్టుకొని టవర్ క్లాక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేవారు స్పీడ్గా. పొద్దుంతో 7 గంటలకి స్కూల్ వ్యాన్ అయితే టవర్ క్లాక్ దగ్గరకు వచ్చేది. ఒకవేళ వ్యాన్ మిస్ అయితే ఆటో పట్టుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి కాస్త లేట్ అయ్యేది. కాస్త లేట్ అయినా సరే టీచర్ అని కూడా చూడకుండా బయట ఎండలో నిలబెట్టేవాళ్ళు స్టూడెంట్స్ ముందే ఒక టీచర్ని. ఇది మా అమ్మతో మా నాన్న చెప్పుకొని బాధపడుతుంటే నేను విన్నాను. మా నాన్న కొన్ని రోజుల తర్వాత ఆ జాబ్కి అయితే రిజైన్ చేశాడు. అలా జాబ్కి రిజైన్ చేసిన కొన్ని రోజుల్లోనే సత్యవేడులోని మాస్టర్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్కి వేకెన్సీ ఉందని చెప్పి సీను సార్ వచ్చి నాన్నతో మాట్లాడి జాబ్లోకి అయితే తీసుకున్నారు. మా నాన్నకి టీచర్ జాబ్ అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే ఆయన చనిపోయే 2 రోజుల ముందు వరకు కూడా స్కూల్కి అయితే వెళ్లారు. ఆ రోజుల్లో మా నాన్నని ఆయన స్టూడెంట్స్ బయట ఎక్కడైనా గుర్తుపట్టి మాట్లాడితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేవాడు. మనం ప్రయోజకులు అయితే మన అమ్మ నాన్న తర్వాత అంత సంతోషంగా ఫీల్ అయ్యేది ఖచ్చితంగా మన టీచర్సే. మా నాన్న ఉన్నప్పుడు ఏ రోజు నాకు ఈ మాట చెప్పే అవకాశం రాలేదు. హ్యాపీ టీచర్స్ డే నాన్న, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ నాన్న. మర్చిపోకుండా మీరు కూడా మీ టీచర్ని అయితే విష్ చేయండి. మీ ఫేవరెట్ టీచర్ పేరునైతే కామెంట్ చేయండి.